వాటర్ ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్ది రాష్ట్రానికి గొప్ప పేరు తేవడం జరిగింది 8 సంవత్సరాల వ్యవధిలో. కనుక ఇక్కడ ఏ సంఘటన ఏది జరిగినా కూడా, ఏ ఈవెంట్ జరిగినా కూడా ప్రశాంతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఇబ్బందులు కలగకుండా ఒక మంచిగా జరగాలన్నదే మా ముఖ్యమంత్రి గారి తపన. కనుక వారి ఆలోచనకు విధానంగా అనుగుణంగా అన్ని క్లారిటీగా ఉండాలని చెప్పి మరి ఏర్పాటు చేశాం. ఎస్సీఏ పూర్తి స్థాయిలో అక్కడ ఒక పాలకవర్గం లేదు కనుక ఉన్నటువంటి వాళ్ళు ఒక 2-3 దీనిలో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. కనుక మరి చాలా రోజుల తర్వాత పెద్ద ఈవెంట్ కనుక మరి వాళ్లకు కొన్ని వాళ్ళ శక్తి మీద జరిగిన పనులలో చిన్న చిన్న ఇబ్బందులున్నా అవన్నీ ప్రభుత్వం నుంచి కూడా సహకారం చేస్తాం. ఎస్సీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగిన మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి కూడా సహకారం మా స్పోర్ట్స్ నుంచి కూడా ఇస్తామని చెప్పి అన్ని లైనింగ్ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ప్రభుత్వ నామ్స్ ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ముందే తెలియజేసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింటే ఇంకా అన్ని ఏర్పాట్లు కూడా ఇంకా ఘనంగా నిర్వహించేది. అయినా 24 అవర్స్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అన్నీ అధిగమించి పనిచేసే సామర్థ్యం తెలంగాణ అధికారులకు ఉంది. కనుక అన్ని ఏర్పాట్ల విషయంలో పవర్ నుంచి మొదలుకుంటే, శానిటేషన్ మొదలుకుంటే, వాట్సాప్లో మొదలుకుంటే, పార్కింగ్ వరకు మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే శాంతి భద్రతల వరకు రాత్రింబవలు కష్టపడైనా సరే అవన్నీ బాగా నిర్వహిస్తామని చెప్పి మరి మా అధికారులందరూ భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే టికెట్లు అనేటివి ఉండేటివి 30-35 కానీ లక్షల మంది యువకులందరూ కూడా, లక్షల మంది ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా డైరెక్ట్గా చూడాలనేటువంటి తపన యూత్లో ఉంటుంది. ఆన్లైన్ పెట్టగానే ఇమ్మీడియట్గా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ ఎక్కువ హైదరాబాద్ ఉన్నాయి కనుక పెట్టగానే ఇమ్మీడియట్గా ఆన్లైన్లోనే గంటల వ్యవధిలోనే టకటక పోయినటువంటి పరిస్థితి కూడా మేము సమీక్షలో చూసుకోవడం జరిగింది. ఈరోజు నిన్న మేము చెప్పగానే ఉన్న టికెట్లన్నీ ఆన్లైన్లో పెట్టామని చెప్పి మరి ఆన్లైన్లో మన ఆఫ్లైన్లో కూడా పెట్టి ఇలా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అట్లా జరగకుండా ముందు జాగ్రత్తగానే ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ పెట్టాలి వాటి ఏర్పాట్లు ముందే తెలియజేయడం, ఆన్లైన్లో పెట్టడం, లేదంటే మొత్తం ఆన్లైన్లో పెట్టడమా, ఒక పారదర్శకంగా ఉండేటట్టు చేయాలి. ఇంత గొప్పగా చేసి మనము చిన్న చిన్న దానిలో కాడ మనం ఏదో పొరపాటు చేసినటువంటి భావన, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయాలని కూడా కొంతమంది కుట్రగట్టుకొని రకరకాలుగా చేస్తుంది. కనుక ఎవరికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా చేయాలని చెప్పి మరి ఎస్సీ అధ్యక్షుడికి అజరుద్దీన్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా నేను కెప్టెన్గా ఉన్న తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణకు కూడా నేను పేరు తెచ్చేటట్లే తప్ప వేరే ఏం లేదు అని చెప్పి విజయానంద్ గారు, అజరుద్దీన్ గారు, మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఏర్పాట్లన్నీ చూసుకొని వివాదాలు లేకుండా గ్యారంటీగా చేస్తాం. ఎవరు కూడా దళారులు టికెట్లు తీసుకొని ఎక్కడైనా అమ్మడానికి అక్కడక్కడ ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. గ్యారంటీ కూడా తెలంగాణ ప్రతిష్ట దిగజార్చడానికి ఎవరు చేసినా ఎవరు మేము సహించం 100%. అది తెలంగాణ ప్రతిష్ట పెంచే వాళ్ళకు పూర్తి ప్రోత్సాహం ఉంటుంది. తెలంగాణ ప్రతిష్టకు చిన్న మచ్చ చేస్తే కూడా వాళ్ళకు అంతే విధంగా రివర్స్లో ఉంటుంది. కనుక దాని మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా ఉంది, మా మీడియా కూడా నిఘా ఉంది. మొత్తం కూడా మరి వాళ్ళు కూడా అన్ని ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా నిన్నటి నుంచి వాటి మీద సమీక్షిస్తూ ఎట్లా ఏమేమి చేయాలని చెప్పి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఆఫ్లైన్లో అనుకోకుండా చిన్న సంఘటన జరగడం దురదృష్టం అనిపించింది. దురదృష్టం భవిష్యత్తు అలా జరగకుండా ఏర్పాటు చేయాలని సమీక్షించుకున్నాం. గాయపడిన వాళ్ళకు కూడా వాళ్ళని చికిత్స చేయించి పూర్తి స్థాయిలో మంచి చేయించి వాళ్ళకు మనం ఆదుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. దానికి గాయపడిన వాళ్ళకు హెచ్సిఏ ఆధ్వర్యంలో కానీ లేదంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకు మెడికల్ ఏమేమైందో వాళ్ళని ఏర్పాటు చేసుకొని మెడికల్ ఖర్చులు ఏదన్నా కూడా వాళ్ళని చేసేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయిస్తాం. వాళ్ళ మీద భారం పడకుండా యశోద హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించి వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి దయచేసి మీడియా మిత్రులు కూడా మనం తెలిసి తెలియకుండా ఎవరో చెప్పగానే దన్మని మనం తప్పుడు వార్తలు ఇస్తే ఏమైందంటే మన పరువు మనం తీసుకున్నట్లయితే మన తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మీరందరి సహకారంతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో మనం కొట్లాడి తెచ్చుకునేటువంటిది. కనుక చాలామంది ఉద్యమంలో ఆనాడు సంబంధం లేని వ్యక్తులు కానీ
ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్న వ్యక్తులు కానీ, తెలంగాణ కష్టాలు తెలియని వ్యక్తులు కానీ, చాలామంది తెలంగాణ ఇష్టం లేని వ్యక్తులు కానీ ఏదో చేసి ఏదో దీని మీద బురద చల్లాలా, ఏదో ప్రచారం చేయాలని ఆతృత కొంతమందికి అక్కడక్కడ ఉంటుంది. కనుక దాన్ని మీరే కాపాడుకోవాలి. గ్యారంటీగా ప్రతిష్టాత్మకంగా మనం ఘనంగా నిర్వహించుకోవడం చేద్దాం. మంచి చేస్తే ఏమైతే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లు వస్తాయి. వచ్చేవాళ్ళు కూడా నీట్గా ఉంటే ఇంకో మ్యాచ్ వస్తుంది. తెలంగాణ పైన అన్నిట్లో ఇవ్వచ్చని మ్యాచ్లు కూడా మనకు తెలంగాణకి ఇవ్వాలంటే వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఐపీఎల్ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రంకి వచ్చేవరకే కష్టం మీద కొట్లాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక భవిష్యత్తులో ఇక ఘనంగా నిర్వహించుకున్నా మాకు ఇంకా మ్యాచ్లు ఇవ్వాలని చెప్పి సంవత్సరానికి 3-4 మ్యాచ్లు కూడా తెచ్చుకొని ఆడడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా చిన్న ఉన్నా కూడా మీరు సరిదిద్దేటట్లు వాళ్ళ దృష్టి తీసుకొచ్చి సరిచేసి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇక్కడ తెలంగాణకు వచ్చి ఆడేటట్లు పెద్ద మనసు చేసుకొని పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పని మీ అందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పి ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక యాప్ కూడా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. అన్ని లైనింగ్ డిపార్ట్మెంట్లు అందరికి కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ గ్రూప్లో పెడితే అందరు చూసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఒక కోఆర్డినేషన్గా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోఆర్డినేషన్తో ఆ సమస్యను ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తామని చెప్పి మరి అధికారులందరూ కోవడం జరిగింది. కనుక దయచేసి మీరందరూ కూడా సహకరించాలని, ఈవెంట్ మంచిగా అయ్యేటట్లు మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పని, భవిష్యత్తులో ఇంకా మీ సహకారం తీసుకొని అందరి సహకారం సూచనలు తీసుకొని ఇప్పుడు ఏమైనా పొరపాటు జరిగితే భవిష్యత్తులో ఆ పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో ఆ పొరపాటు జరగకుండా ఇంక ఎట్లా చేద్దామనే దాని మీద కూడా చేద్దామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తుంది. పోలీస్ మిస్టేక్ అనేది అస్సలు ఉండదు, ఎప్పుడు ఉండదు. తెలంగాణలో గుర్తుపెట్టుకొని, తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఉండదు. గంటల వ్యవధిలోనే ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. కరెంటు డిపార్ట్మెంట్ లెక్క పెట్టుకుంటే 2 సంవత్సరాల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత అది. పోలీస్ డిపార్ట్మెంట్ లెక్క పెట్టుకుంటే కర్ఫ్యూలతో మత కలహాలతో రాష్ట్రంలో సంవత్సరానికి 100ల కొద్ది చచ్చిపోయేది 145 సెక్షన్లతో. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క మత కలహాలం లేదు, ఒక గొడవ లేదు, ఒక కర్ఫ్యూ లేకుండా ఇవాళ అందరు కూడా హిందూ ముస్లిం క్రైస్తవ ఎన్ని మతాలు ఉన్నా హైదరాబాద్లో బతుకుతున్నారు. అందుకని హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయి, హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెరుగుతుంది. హైదరాబాద్ అంటే అమెరికా నుంచి కూడా కంపెనీలు వచ్చి పెట్టుకుంటూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ లెక్క పెట్టుకుంటా కూడా నీళ్ళు లేకుండా ఎప్పుడు ఖైరతాబాద్ దగ్గర బిందెలతో మా పీజీ ఆదిరెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ధర్నాలు రోజు ఉంటుండే. ఇవాళ ఒక ధర్నా లేదు, పిల్లలు లేదు, మంచి నీళ్ళు చెప్తున్న. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. పనిచేసే అధికారుల పోలీసుల వైఫల్యం అనే వాళ్ళ మనోధైర్యాన్ని తినియద్దు. అట్లా ఎవరి వైఫల్యం లేదు. హెచ్సిఏ ఖచ్చితంగా హెచ్సిఏ వాళ్ళ టికెట్లది లేట్గా పెట్టడం వల్ల దానివల్ల ధన్మని ఆఫ్లైన్లో పెట్టడం వల్ల అందరూ ఆన్లైన్లో పెడదాం అనుకున్నారు. మాకు ఆఫ్లైన్లో కూడా కావాలని కొట్లాడినని చెప్పి మరి కొట్లాడినందుకు ఉన్న టికెట్లని ఆఫ్లైన్లో ధన్మని రాత్రికి మేము చెప్పగానే ఆఫ్లైన్లో పెట్టడం వల్ల వాళ్ళ కోఆర్డినేషన్ వల్ల కొంత జరిగిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో గాయపడిన వాళ్ళందరూ కూడా చికిత్స మొత్తం టోటల్ వైద్యం చేసే బాధ్యత కూడా ఎస్సీఏ తీసుకుంటుంది. 4 కౌంటర్లు పెట్టారు. 4 కౌంటర్లు 2 కౌంటర్లు పనిచేయట్లేదు. ఒక కౌంటర్ టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. ఒక కౌంటర్ తో ఒక్కొక్క క్యాండిడేట్ తీసుకోవాలంటే 15 నిమిషాలు పట్టింది. దానికి పూర్తి నిర్లక్ష్యం కాదు. 100% దానిలో మేము కాదంటలేము కదా. ఖచ్చితంగా ఈ డినామినేషన్స్ టికెట్లు ఉంటున్నాయి, ఆఫ్లైన్లో అమ్ముతున్నాము, ఆన్లైన్లో అమ్ముతున్నాము అని ముందస్తుగా చెప్పేవాళ్ళు ఒక 10 రోజుల ముందుగా. ఈసారి అట్లాంటి జరగలేదు. అది ఎస్సీఏలో గతంలో పూర్తి స్థాయి మెంబర్సు బాడీ ఉండేది, కమిటీ ఉండేది. అది కోర్టులో ఉన్నటువంటి వివాదాల వల్ల ఏమైందంటే ఒక్కరిద్దరితోనే పరిమితం అయిపోయింది. ఆ ఒక్కరిద్దరు మొత్తాన్ని కోఆర్డినేషన్ చేసుకోవడానికి వాళ్ళకు సరిపడలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మా ఇద్దరు వల్ల మొత్తం పెద్ద ఈవెంట్ చేయాలంటే సరిపడలేదు. భవిష్యత్తులో మీరు ఎట్లా చెప్తే మీరు అట్లా గవర్నమెంట్ ముందే ఇన్ఫామ్ చేసి మీరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేస్తాం.
ఇప్పుడు జరిగిపోయింది ఇట్లా అని చెప్పింది వాళ్ళ యొక్క నిరాకరణ వల్ల జరిగిపోయింది. ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కేవలం తీసేలా ప్రయత్నం చేస్తున్నారు. హెచ్సిఏ క్లియర్గా చెప్పినా కదా, హెచ్సిఏ వాళ్ళ పూర్తి బాడీ లేనందుకు మా ఇద్దరం మేము చేసుకోలేకపోయినాం, కొంత ఇబ్బంది అయిన వాస్తవమే. భవిష్యత్తులో ఇట్లా జరగనీయకుండా చేస్తామని చెప్పిండ్రు. అవన్నీ పూర్తి వివరాలు, టికెట్ల వివరాలన్నీ కూడా మేము తీసుకుంటాం. ఆ టికెట్ల వివరాలన్నీ కూడా మీకు టోటల్గా ఆఫ్లైన్లో ఎంత, ఆన్లైన్లో ఎంత, అవన్నీ కూడా మేము క్లియర్గా మీకు ఇస్తాం. పొద్దున దాని మీద కమిటీ మీద మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ రాచకొండ కమిషనర్ గారు ఇద్దరు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి దాని లోటుపాట్లు కూడా నివేదిక ఇస్తారు. భవిష్యత్తు అట్లా రానియకుండా ఇస్తాం. దానికి బాధ్యులైన వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సుమారు ఒక 6-7 మెంబర్స్ వరకు ఉన్నారు. 7 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆ 7 మెంబర్స్ బాధ్యత కూడా హెచ్సిఏనే తీసుకోవాలని చెప్పినాం. దానికి పూర్తి స్థాయిలో హెచ్సిఏ బాధ్యత తీసుకొని మెడికల్ ఖర్చులు అవన్నీ కూడా చేస్తుంది. దానికి మేమే పూర్తిగా వాళ్ళని చేస్తాం. అడిషనల్ సిపి నార్త్ జోన్ చౌహాన్ మాట్లాడుతూ హెచ్సిఏ వాళ్ళు మాతో కోఆర్డినేట్ చేసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది, వైఫల్యం చెందిందని చెప్పారు అడిషనల్ సిపి నార్త్ చౌహాన్. ఇప్పుడు నిన్న ఈవినింగ్ మేము ఆఫ్లైన్లో పెట్టాలా, పారదర్శకంగా ఉండాలన్నాం. ఉన్న టికెట్లు నైట్ 11 గంటలకు పోయి పెట్టిండ్రు. మార్నింగ్ ఇన్ఫార్మ్ చేసిండ్రు. సడన్గా జరిగినందుకు ఇలా జరిగింది, ఏర్పాట్లో లోపం అయిందని చెప్తున్నాం. లోపం చేసిర్రు, లోపం జరిగింది కనుకనే ఇలా జరగకుండా అని చెప్పి ఇప్పుడు గట్టిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు నివేదిక ఇస్తే వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలని కూడా తీసుకుంటాం. ఒకరిద్దరి మీదనే నడుస్తుంది, వాళ్ళు ఒంటెద్దు పోకడి మీద పోతా ఉన్నారు. ఎవరికి అందుబాటులోకి రాకపోవడము, వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడము, ఇంతటి దారుణానికి కారణమైంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు ఎట్లా ఉంటాయి? కోర్టు నిబంధనల మేరకు వాళ్ళు ఉన్నటువంటి కమిటీ దాని మీద వాళ్ళిద్దరు కనుక అట్లుంది. ఆ వివాదం పోతే అందరూ కమిటీలో వచ్చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత ఏ రకమైన సరే అదే ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో